బ్రేకింగ్ లో చూస్తున్నాం. మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి టెంట్లు తగలబడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి టెంట్లు తగలబడుతున్నాయి. ఘటనా స్థలికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మరింత అదనపు సమాచారం ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతం ఏంటి పరిస్థితి కుంభమేళాలో? చాలా కోట్లాది మంది హాజరయ్యేటువంటి మహాక్రతువు, ఏం జరుగుతోంది? దాదాపుగా నిన్న చూసుకుంటే 10 కోట్ల మంది, ఇప్పటిదాకా చూసుకుంటే 25 కోట్ల మంది ఇప్పటిదాకా కుంభమేళాకి అటెండ్ అయ్యారు. మరి కుంభమేళాలో దాదాపుగా చూసుకున్నట్లయితే 30 మంది దాకా ఇప్పటిదాకా చనిపోవడం జరిగింది ఈ తొక్కిసలాటలో. ఇది మర్చిపోక ముందే ఇప్పుడు తాజాగా కుంభమేళాలో ఈ రోజు అగ్ని ప్రమాదం సంభవించింది. కొద్ది రోజుల క్రితం ఒక అగ్ని ప్రమాదం సంభవించి మంటలకి టెంట్లన్నీ కూడా దాదాపుగా కాలిపోయాయి. అది ఇప్పుడు మళ్ళీ ఈ అగ్ని ప్రమాదం సంభవించడం, టెంట్లు కాలిపోవడం, ఇవన్నీ చూస్తుంటే అధికారం ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారులు చేసిన ఏర్పాట్లలో ఇక్కడ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మంటలు వచ్చి ఒకసారి తగలబడి అగ్ని ప్రమాదం భారీగా సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి అగ్ని ప్రమాదం జరగడం చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఎక్కడ లోపాలు అనేవి స్పష్టంగా తెలుస్తున్నాయి. కోట్లాది మంది వస్తున్నారు ఇక్కడికి. దాదాపు 25 కోట్ల మంది ఇప్పటిదాకా కుంభమేళాలో వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు అయితే మాత్రం ఇక ఏర్పాట్లు మాత్రం సరిగ్గా లేవు అనేది స్పష్టమవుతుంది. నిన్న రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ విఐపీల మీద కనబరిచిన ఇంపార్టెన్స్ అనేది ప్రభుత్వం సామాన్య ప్రజల మీద చూపించట్లేదు, ఏర్పాట్ల మీద చూపించట్లేదు. అందుకు ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇటు యోగి సర్కారు మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిపై చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం ఏ విధంగా ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. కొత్తగా ఏర్పాట్లు ఇంకేమైనా చేస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఎలాంటి మనుషులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కేవలం టెంట్లైతే కాలిపోయి కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది. మరి ఈ తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ కూడా పర్యవేక్షిస్తుంది. ఇక్కడ 30 మంది తొక్కిసలాటలో చనిపోవడం, ఆల్రెడీ ఒక అగ్ని ప్రమాదం సంభవించడం, మరి రెండో అగ్ని ప్రమాదం రావడం మీద కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ అవుతుంది యోగి సర్కార్ మీద. మరి ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? అవసరమైతే మిలిటరీని కూడా పంపిస్తాం, అక్కడ ఏర్పాట్లకి వినియోగించుకోండి అని చెప్పేసి కూడా ఇప్పుడు తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ యోగితో మాట్లాడినట్టు తెలుస్తోంది.